జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి అంటే అసెంబ్లీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే ఇది ఒకసారి ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడికి వస్తున్న దగ్గర నుంచి చూస్తే ఇప్పటివరకు పోలీసుల్ని పదే పదే బెదిరించే పరిస్థితి చూసాం. మరి ఇప్పుడు చూస్తే కొత్తగా నేను 2 కానీ 4 నెలల్లో కానీ మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఎవరైతే కనుక మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ చేతే మా నాయకులకు సెల్యూట్ కొట్టేస్తాను, మీ అందరి కథ తేలుస్తానంటూ ఒక డిఎస్పీకే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి పులివెందుల్లో. ఎలా చూడాలంటారు అసలు సిచ్యువేషన్? అసలు నిజంగానే 2 నుంచి 4 నెలల్లోపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? మందులు సరిగా వాడితే ఈ బాధ ఉండదు. మందులు టైం ప్రకారం వేసుకోకపోతే ఇట్లాంటి మాటలే వస్తాయి. 2 నెలల్లో ఎట్లా వస్తాడయ్యా? ఆయన ఆత్మలతో మాట్లాడే మనిషి ఆత్మలతో మాట్లాడుకోవాలి, ప్రజలతో మాట్లాడితే నమ్మరు. నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీదే నీకు నమ్మకం లేదని చెప్పని హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేయించుకున్న మనిషి నువ్వు కోడికత్తి విషయంలో. నీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళనే బలిపశువులు చేసావు, వాళ్ళ చేతే నువ్వు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు చిత్రహింసలు పెట్టావు. ఇవాళ నువ్వు వాళ్ళకు వార్నింగ్ ఇస్తావా? ఇవ్వు, ఆగు, వీటి తొందరపడబాక జగన్మోహన్ రెడ్డి. వరుస వచ్చిందిగా, తొందరపడబాక. 2 నెలల్లో వస్తావు నువ్వు. ఎట్టొస్తావు నువ్వు? వచ్చేవాడు అయితే 4 నెలలు ముందే వచ్చేవాడిగా పోయినసారి ఎలక్షన్కి. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది ఏంది? అవి జరిగే మాటలు కాదు జగన్మోహన్ రెడ్డి. నీ ఊహ వేరు, నిజం వేరు. అది జరగదు, అది కళ. నీకు ఒక ట్రిప్పు, ఒక జాక్పాట్ తగిలింది. అది కూడా జాక్పాట్ అంటే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో ఓటు నువ్వు గెలవలేదు. ఫస్ట్ సారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు నిలబడ్డారు కాబట్టి ఉమ్మడి మీద గెలిచారు. నెక్స్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా పోటీ చేయడం, చంద్రబాబు నాయుడుకి సపరేట్గా పోటీ చేయడం వల్ల మధ్యలో నువ్వు గెలిచావు. 2 పిల్లులు కొట్టుకుంటూ కాగి మొక్కెత్తుకెళ్ళినట్టు నువ్వు ఎత్తుకెళ్ళావు. అంతేగాని నీకేదో నిన్ను చూసి ఓట్లు వేసారనో, లేకపోతే నువ్వు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈ పిచ్చి మాటలు మానుకో. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అప్పుడు కాదు, ఫస్ట్లోనే గెలిచాడు. 2వ సారి గెలిచిన వెంట గెలుస్తావు. 2వ సారి వాళ్ళిద్దరూ డివైడ్ అవ్వబట్టి ఆ ఓట్లు షేరింగ్ చీల్చుకోబట్టి నువ్వు ఈ తరపున గెలిచిన వాళ్ళందరూ కూడా అందరు చదింపులేగా. 116, 516 గెలిచిన వాళ్ళే కదా. అట్లాంటి వాడు నువ్వు 2వ సారి ఎలా వస్తావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు పిచ్చి మాటలు మానుకొని యథార్థం దగ్గరగా ఉంటూ నేర్చుకో. ముఖ్యంగా అండి, నేను ఒక మాట చెబుతాను. తెలుగుదేశం వాళ్ళ నాయకులకి నేను చెప్పేది ఒక చిన్న మాట అండి. తెలుగుదేశం గెలిచింది అనే సంతోషం మాకుంది. దాదాపు నేను 84 నుంచి పూర్తిగా తెలుగుదేశంకి సపోర్టెడ్ క్యాండిడేట్. నేను తెలుగుదేశం కోసం మేము చాలా చేసాము. అయితే మాకంతా మేము ఎప్పుడు కూడా మేమేం పదవులు గెదవులు కోరుకోలేదు, ఏం చేయలేదు. మాకు ప్రభుత్వం ఉండాలా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారన్న ఆశే మాకు ఉండేది, కానీ మేము వేరేదేం ఆలోచించలేదు. పోతే ఇప్పుడు మన ఎలక్షన్లో మనకి 164 సీట్లు వచ్చినాయి. మనకి సగం వస్తే 75 వచ్చినాయి అనుకుంటే, పర్సంటేజ్ ప్రకారం మనకు వస్తే ఏదో 2-3 సీట్లు తగ్గితే వాళ్ళు వస్తే మన గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనొచ్చు. 164 సీట్లు ఉన్నప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఎందుకండి మనకి? నాకు తెలియక అడుగుతాను. ప్రశాంతంగా ఉన్న పడవలోకి ఒక తాగుబోతుని తీసుకొచ్చి పెడితే వాడు మొత్తాన్ని తాగుబోతుడు చేస్తారు. మనం చేస్తున్న తప్పును ఒకసారి గమనించండి. మేము ఇలా చెప్పటం వలన మీరు చూస్తే మీరు ఒక మాట గ్రహిస్తారనుకుంటున్నాం. సార్, ఒక్క మాట, లోకేష్ గారు, మనకి వైసీపీ నాయకులతో పని లేదు. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు రావడం వల్ల మన బలం ఏమైనా పెరిగిద్దా? మీరు ఆలోచించండి ఒకసారి. అలా వాళ్ళని తీసుకోవటం వల్ల మన ప్రశాంతంగా ఉన్న దాంట్లో నుంచి వాళ్ళు పొల్లలేసి లేనిపోయిన అంతర్యుద్ధం మనలో మనకు తగాదా పెట్టి 2 గ్రూపులు తయారు చేస్తున్నారు. ఒక్కసారి గమనించండి. మన గవర్నమెంట్లో అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబాకండి. వైసీపీ వాళ్ళు వస్తాం అనేది మాత్రం మాకైతే ఇష్టం లేదు. వాళ్ళని రానియకుండా మన గవర్నమెంట్ మనం సక్రంగా జరుపుకుందాము. ఇంకా మనం కలకాలం ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీరున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన వాళ్ళు అందరూ ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మన ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. మీరు మాత్రం వైసీపీ వాళ్ళు దయచేసి దగ్గరికి చేరనివ్వకండి. వాళ్ళు చేరటం వల్ల మనం అస్థిరతానికి గురవుతాం. మన ప్రభుత్వాన్ని బలహీనపరచుకోవటానికి అదొక మార్గం. వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దు. వాళ్ళు ఒక్క పీకే ఉన్నాడు, పీకే, బట్ వేరే పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు.
ప్రశాంత్ కిషోర్ ప్లాన్లు చూసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వాడు బయటికి వెళ్ళిపోయినా వాడి దగ్గర ఏమవుతుంది, మొత్తం స్వారం మొత్తం పీల్చామన్నాడు కొడాలి నాని. మరి ఆయన ఆ పీకే లాంటి ప్రయత్నం అట్లాంటి ఆలోచనలు మా దగ్గర 1,00,000 ఉన్నాయి. మేము ఎందుకు చెప్పమంటే మన ఆంధ్ర సంస్కృతులు ఏంటంటే ఇట్లాంటి విభేదాలు, గొడవలు, గందరగోళం సృష్టించడం కరెక్ట్ కాదు అని మేము ఆగుతూ ఉన్నాము. మా నాయకుడు కూడా అదే ఆలోచనతో ఉండేవాడు కాబట్టి మేము దాని జోలి పోలేదు. ప్రశాంత్ కిషోర్ లాంటి విద్రోహ కుట్రపూరితమైన సంఘటనలు చేసి అస్థిరత్వాన్ని గురి చేయాలనుకుంటే మా దగ్గర అంతకన్నా పెద్ద ప్లాన్లు ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ ఏం పనికి వస్తాడు? మీరు ప్రశాంత్ కిషోర్ని మర్చిపోవట్లేదు. ఇంకా మీరు తెలుగుదేశం వాళ్ళ నాయకులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన గవర్నమెంట్కి ఇతరులు రానివ్వకండి. మన ప్రభుత్వం దిక్కచ్చిగా ఉంది, మంచిగా బాగా బతుకుతుంది. ప్లస్ మీరు మా కార్యకర్తల కోసం మీరు చేయాల్సింది ఏం లేదయ్యా, గవర్నమెంట్ బాగుంటే చాలు. ఏదో మనల్ని తిట్టారని చెప్పని వేయండి. వాళ్ళ వరుస ప్రకారం వాళ్ళు చేసిన తప్పుని ప్రభుత్వ పరంగా శిక్షించాలి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, అది ధర్మం. మీరు మాత్రం వదలొద్దు. వైసీపీ వాళ్ళని దయచేసి 4 రోజులు నమస్తే పెట్టిన తీసుకొచ్చి లోపల చేర్చుకోవటం అనేది ముందు ముఖ్యంగా నేర్చుకోండి. మనకు వద్దు. వైసీపీ నాయకులు వచ్చారు మన తెలుగుదేశంలో కంటే మన ప్రభుత్వాన్ని ఏదో కుట్రతో చేస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని గమనించండి. జగన్మోహన్ రెడ్డిని మనల్ని విమర్శిస్తున్నాడు అంటే, మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటే వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగితేనే మనల్ని విమర్శిస్తాడు. ఆ విషయం బయటికి రాకుండా ఇది తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. మొన్న అభిషేక్ రెడ్డిది పెద్ద గందరగోళం అయిద్దని తెలుసు. ఏంది అభిషేక్ రెడ్డి విషయం, అది మరి ఏం జరిగిందో అంత భగవంతుడు తెలియాలా, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు తెలియాలా, రాజశేఖర రెడ్డి గారికి తెలియాలా. మీరు అవన్నీ కూడా వీళ్ళతో పెట్టుకోవద్దు. తెలుగుదేశం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళు తప్పు చేసి ఉన్నారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దు. వైసీపీ వాళ్ళని దయచేసి మీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా చెబుతున్నాను, మీరు దయచేసి మాట్లాడే మాటల్లో బూతు మాటలు మాట్లాడబాకండి. బూతు మాటలు మాట్లాడితే మనం ప్రజలకు దూరం అవుతాం. గమనించండి, వాళ్ళకి సానుభూతి వచ్చింది. దయచేసి ఎవ్వరు కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టొద్దు, మాట్లాడొద్దు. పద్ధతిగా మాట్లాడండి. వాళ్ళ విమర్శలను తిప్పికొట్టండి.